హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ మోనిక. సో రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. సో కొంచెం గ్యాప్ వచ్చింది కదండి రివ్యూస్లోకి, ఎందుకంటే కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చిన వల్ల మనకి రివ్యూస్ కొంచెం గ్యాప్ వచ్చినాయి. సో రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఏ రివ్యూ అనుకుంటున్నారంటే హరికథ అండి, మన రాజేంద్ర ప్రసాద్ గారిది. సో కొంచెం డిఫరెంట్ అయితే ఉంది. ట్రైలర్ అయితే చూస్తుంటే చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. అంటే ఒక దేవుడికి సంబంధించింది చెప్పచ్చు. ఏంటంటే ఒక బ్యాడ్ జరిగినప్పుడు మనుషులు చూడరు, అంటే వాళ్ళు పట్టించుకోరు, ఏం చేయరు. అప్పుడే దేవుడు వచ్చి చేస్తానట్టు క్రియేట్ చేశారు మూవీలో. సో మూవీలో చూస్తే ఒక యాక్షన్ అయితే కనిపిస్తుంది. సో దేవుడు వచ్చి ఒక చాలా రూపాలు కనిపించింది. నరసింహస్వామి ఇంకా చాలామంది ఉన్నారు, కృష్ణుడు, విష్ణుమూర్తి గారు, చాలామంది ఉన్నారు. మరి ఏంటి అసలు డిఫరెంట్గా కాన్సెప్ట్ అయితే తీసుకున్నారు ట్రైలర్ అయితే. సో చాలా బాగుంది. ఏంటంటే మన నరసింహస్వామి గారు కూడా ఎవనో చెప్పినట్టు చూపించారు. మరి ఏంటి అది నిజమా కాదా, లేకపోతే రాజేంద్ర ప్రసాద్ గారు ఈ మూవీలో ఏదైనా స్టోరీ చెప్తున్నారా, లేకపోతే ఏంటి, దేనికి సంబంధించి మాత్రం చూడాల్సిందే. ట్రైలరే కాబట్టి మూవీలో ఇంకా చూడాల్సింది చాలా ఉంది. సో మూవీ చూద్దాం మూవీ వచ్చాక. సో ఇంకా దీన్ని రైటర్ ఇచ్చింది మాత్రం, మనం ప్రొడ్యూస్ చేసింది మాత్రం విశ్వప్రసాద్ గారండి. అండ్ మ్యూజిక్ ఇచ్చింది మాత్రం సురేష్ గారండి. అండ్ డైరెక్ట్ చేసింది మాత్రం మ్యాగీ గారండి. సో చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అని చూసుకోవచ్చు. చాలా అంటే చాలా డిఫరెంట్గా చేశారు. సో మూవీ వచ్చాక చూద్దాం, మూవీ రివ్యూలో చూద్దాం. సో ఇది నా రివ్యూ అండి, హరికథ, మన రాజేంద్ర ప్రసాద్ గారిది. అండ్ ఇంకా చాలామంది యాక్టర్ కూడా చేశారు. సో రాజేంద్ర ప్రసాద్ గారు, దివి గారు, పూజిత గారు అని చాలామంది ఉన్నారు యాక్టర్స్ కూడా. సో మూవీ వచ్చాక చూద్దాం. ఇది నా రివ్యూ అండి. టేక్ కేర్, బాయ్, అండ్ నెక్స్ట్ వీడియోకి వెళ్దాం.